సార్ అసలు ఆటిజం అంటే ఏంటి? దీన్ని జబ్బని ఎందుకు అనకూడదు? ఆటిజం అనేది ఒక న్యూరలాజికల్ డిజార్డర్. అంటే నర్వస్ సిస్టమ్ యొక్క డిస్టర్బెన్స్ వలన వచ్చేటువంటి సిస్టమ్. ఆటిజం అనేది జబ్బు కాదు. ఆటిజం ఈజ్ నాట్ ఎ డిసీజ్. ఇట్ ఈస్ ఎ డిజార్డర్. న్యూరలాజికల్ డిజార్డర్. ఈ యొక్క మైండ్ కోఆర్డినేషన్, బాడీ కోఆర్డినేషన్ సరిగ్గా లేకపోవడం వలన, నర్వస్ సిస్టమ్ అనేది ఒక స్టేబుల్‌గా లేకపోవడం వలన, ఇది ఒక ఆర్డర్ నుంచి డిస్టర్బెన్స్ వచ్చి డిజార్డర్‌లోకి వెళ్ళిపోతుంది. సో దీనివల్ల కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్, దీనివల్ల ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి కండిషన్స్ జనరల్‌గా చిన్న పిల్లల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఓకే. గత 10 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు ఆటిజం కేసులు ఎందుకు పెరుగుతున్నాయంటారు? గత 10 సంవత్సరాల నుంచి పోలిస్తే ఆటిజం కేసులు విపరీతంగా పెరగడానికి ముఖ్య కారణం మన యొక్క ఆరోగ్య స్థితిగతుల డిస్టర్బెన్స్ వల్లే. మన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, హెల్త్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి. మనం ఎప్పుడైతే మెడిసిన్స్ వాడడం ఎక్కువగా మొదలుపెట్టామో, మన హెల్త్ అనేది ఎప్పుడైతే డిస్టర్బెన్స్‌కు ఎక్కువ గురవుతుందో, ఇంటర్నల్ హార్మోన్ సిస్టమ్ డిస్టర్బెన్స్ కానివ్వండి, పాథాలజికల్ డిస్టర్బెన్స్ కానివ్వండి, ఫిజియలాజికల్ డిస్టర్బెన్స్ కానివ్వండి, వాటెవర్ మే బి ఇంటర్నల్ హెల్త్ డిస్టర్బెన్స్ వల్ల మన యొక్క స్పెర్మ్ క్వాలిటీ, ఓవమ్ క్వాలిటీ డిస్టర్బ్ జరిగి ఓవులేషన్ డిస్టర్బెన్స్ వలన ఆటిజం కేసెస్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే మెడిసిన్ యూసేజ్ ఎక్కడైతే ఎక్కువ జరుగుతుందో అక్కడే హెల్త్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, ప్రెగ్నెన్సీ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, స్పెర్మ్ క్వాలిటీ, ఓవమ్ క్వాలిటీ డిస్టర్బెన్స్ జరగడం వల్ల, సో ఈ యొక్క హెల్తీ ఓవులేషన్ జరగకపోవడం వల్ల ఆటిజం కేసెస్ కానివ్వండి, ఏడీహెచ్డీ కేసెస్ కానివ్వండి, హైపర్ యాక్టివ్ కేసెస్ కానివ్వండి, ఈవెన్ బిహేవియర్ ఇష్యూస్ కేసెస్ కూడా ఎక్కువగా అవడానికి కారణం అవుతుంది. చిన్న పిల్లల్లో ఆటిజంను గుర్తించే రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? చిన్న పిల్లల్లో ఆటిజం గుర్తించాలి అంటే గనక పూర్ ఐడెంటిఫై అంటే గనక మనం గుర్తుపట్టలేకపోవడం, మనం పిలిచినా సరే పలకకపోవడం, మనం ఎన్నిసార్లు 10 సార్లు పిలిచినా సరే వాళ్ళు రెస్పాండ్ కాకపోవడం, సో సరౌండింగ్ కనెక్షన్స్ లేకపోవడం అంటే గనక వాళ్ళు ఎక్కడున్నారు, ఎవరితోటి ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి మెంటల్ కమ్యూనికేషన్స్, మానసిక కమ్యూనికేషన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల దాన్ని మనం ఆటిజం ఏడీహెచ్డీ అని చెప్పవచ్చు. ఇది ఎక్కువగా చిన్న పిల్లల్లోనే కనిపిస్తుంది. అంటే గనక ఒక స్టేబుల్ మైండ్ లేకపోవడం వల్ల వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాటికనే ఎక్కువ దృష్టి చూపుతారు. ఇంట్రెస్ట్ లేకపోతే అసలు సరౌండింగ్ కనెక్షన్స్ ఉండవు. సో ఇవన్నీ కూడా అంటే గనుక ఒక మానసిక స్థితి లక్షణాల కింద చెప్పవచ్చు. సరే అమ్మాయిల్లో ఆటిజం లక్షణాలు అబ్బాయిల కంటే భిన్నంగా ఉంటాయా? ఆటిజం లక్షణాలు అమ్మాయిలు కానివ్వండి, అబ్బాయిలు కానివ్వండి అట్లా భిన్నంగా ఉండడానికి లేదు. ఎవ్రీ ఆటిజం పిల్లవాడు ఒక 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 డిఫరెంట్ బిహేవియర్‌తో బిహేవ్ చేస్తూ ఉంటాడు. సో అంటే గనక ఒక పిల్లవానికి అబ్బాయిలలో ఒక పిల్లవానికి ఇంకో పిల్లవానికి కానివ్వండి, ఒక పాపకి ఇంకో పాపకి కానివ్వండి, ఈ ఈ ఈ యూనిక్‌నెస్ ఉంటది. ఎందుకంటే గనక వాళ్ళకి ఒక స్టెబిలిటీ లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషనల్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, వాళ్ళ రెస్ట్లెస్‌నెస్ కానివ్వండి, ఇవన్నీ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ అమ్మాయిని గాని, అబ్బాయిని గాని ఆటిజం లక్షణాలు డిఫరెన్స్ క్రియేట్ చేయలేము. ఇద్దరికి ఈక్వల్ గానే ఉంటాయి. బిహేవియర్ లో తేడా ఉండొచ్చు, వాళ్ళ ప్రవర్తనలో తేడా ఉండొచ్చు, వాళ్ళ యొక్క రెస్పాన్స్ లో తేడా ఉండొచ్చేమో కానీ బట్ బేసిక్ వచ్చేసి మీకు ఐడెంటిఫికేషన్ అనేది లేకపోవడం అనేది ఇద్దరిలో సమానంగా ఉంటుంది.